హలో, హాయ్. ఈ ఛానల్ కొత్త వాళ్ళు లవ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లవ్ కాదు, లైక్ కూడా, లవ్ కూడా. సో రెట్రో మూవీ యావరేజ్ టాక్ అట్టర్ ఫ్లాప్ అన్నారు, కానీ నిజంగానే తెలుగులో యావరేజ్ టాక్తో దూసుకెళ్ళింది. తమిళ్లో ఇండస్ట్రీ హిట్ కాదు, బ్లాక్ బస్ హిట్ కాదు, డీసెంట్ హిట్ అయింది. సో ఫస్ట్ రోజు మాత్రం 19 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఆ సినిమా రికవర్ కావాలంటే 65 కోట్లు కావాలి, కానీ 65 కోట్లు చాలా కష్టమైంది. సో మెల్లమెల్లగా 100 కోట్ల వరకే ఆగింది సినిమా. ఎందుకంటే 100 కోట్లు కూడా చాలా కష్టమైంది. సో ఇది సూర్యకి తెలిసిందే, కంగువ అట్టర్ ఫ్లాప్ అయింది, ఇండియా వైడ్ ఫ్లాప్ అయింది. సో ఎంత కలెక్షన్ వచ్చినా కూడా సినిమా దాదాపు 100 కోట్ల పైన పెట్టారు. సో అక్కడ హీరో రెమ్యునరేషన్, ఆ రెమ్యునరేషన్, ఈ రెమ్యునరేషన్ ఏమి ఉండదు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. డిఎస్పి కూడా డిసప్పాయింట్ అయింది. కానీ డిఎస్పి పుష్ప 2తో ఇరగదీశాడు, ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపాడు. సో ఈ రెట్రో మూవీ ఫ్లాప్ అయింది, కానీ కలెక్షన్లు వచ్చాయి. సో లాంగ్ టైంలో 100 కోట్లు మెల్లగా వచ్చాయి. ఇటు ఓవర్సీస్, నార్త్ అమెరికా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని లాంగ్వేజ్లో కాకుండా 100 కోట్లు వచ్చింది. కానీ పోస్టర్ రిలీజ్ చేశారు ఈరోజు 235 కోట్లు వచ్చినట్టు. సో ఆ 235 కోట్లకు ఒక లెక్క ఉంది. సో అవి సినిమా కలెక్షన్లు కావు, అవి నా థియేటికల్ రైట్స్. సో అటు ఓటీటీ నెట్ఫ్లిక్స్, దాదాపు నెట్ఫ్లిక్స్ 50 కోట్లు 100 కోట్లు తీసుకుంటుంది. మ్యూజిక్ సాటిలైట్ రైట్స్, అంటే సాటిలైట్ అంటే మన టెలివిజన్లో జెమినీ, మా టీవీ ఏదో టెలివిజన్లో సినిమా రిలీజ్ అయితే దానికి 60 కోట్లు, 30 కోట్లు, 20 కోట్లు దానికి డబ్బులు ఇస్తారు. సో నాన్ థియేటికల్ రైట్స్ అంటే థియేటర్లో రిలీజ్ కాకుండా ఓటీటీలో, ఇటు సాటిలైట్ ద్వారా మన టెలివిజన్లో మ్యూజిక్ ప్రకారంగా అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలా అన్ని ప్రకారంగా దానికి కూడా డబ్బులు ఇస్తారు. 100 కోట్లు, 150 కోట్లు, 50 కోట్లు. సో ఇట్లా ఆ కలెక్షన్లు ఈ నాన్ థియేటికల్ రైట్స్ అండ్ థియేటికల్ రైట్స్ అండ్ ఓటీటీ ఇవన్నీ కలిసి దాదాపు 235 కోట్లు అయినాయి. అందుకే ఆ ప్రొడ్యూసర్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు 235 కోట్లని. సో సినిమా థియేటర్లో కలెక్షన్ ప్రకారంగా యావరేజే, కానీ ఓవరాల్గా గుడ్ స్కోర్ అని చెప్పాలి. సూర్య బిగ్ స్టార్, దాదాపు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ ఉంది, కార్తిక్ సుబ్బరాజ్తో. వీళ్ళ కాంబినేషన్లో భారీ బడ్జెట్ సినిమా ఉంది. సో అది కార్తిక్ సుబ్బరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్. సో డెఫినెట్గా వీళ్ళు చేస్తారు, మళ్ళీ కాంబినేషన్ ఉంటుంది. సో దాని గురించి మనం చూద్దాం. సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.